35,000 నీకు రజనం పెట్టిన పైసా వచ్చింది, ఇప్పుడు క్యాష్ ఇచ్చుడే అని అన్నాడు. అన్నాక నువ్వు ఆధార్ కార్డు తీసుకొని రా, పాన్ కార్డు అది ఓటీపీ కార్డు అన్న తీసుకొని రా అని అన్నాడు. అన్నాక లెంకంగా ఏం చేసిండు, ఏది అవసరం లేదమ్మా వెళ్ళు అని అన్నాడు. వెళ్ళి అన్నాక నువ్వేటో ఉన్నావు, నువ్వేమో మోసం చేసేటట్టున్నావు నన్ను అని అన్నా. అనగానే ఏం మోసం చేయమ్మా, మీరే గరీబ్ వాళ్ళు అంటున్నావు, నిన్నింటికి మోసం చేస్తా నేను అని అన్నాడు. అన్నాక పేరు తీసేయము అని అన్నాడు. పేరు తీసేయన్నాక పేరు తీసేయన్నాక మళ్ళీ వేసుకోని అన్నాడు. వేసుకోని అన్నాక నువ్వు నాటకం ఆడిపిస్తున్నావే నన్ను అని అన్నాక ఇప్పుడే ఆ పేరు వేసుకోనరా, ఇప్పుడే ఇప్పిస్తా నీకు పైసలు అనంటే, నువ్వు ఏమో రానంటున్నావు, నీ బండి మీద నేను ఎందుకు వస్తా, నేను రాను, నడుచుకుంటాను వస్తా, నేను రాను బండి మీద అని అన్నాక ఏం చేసింది, ఎక్కువ దీన్నే కదా ఈసేవ దగ్గర పోదాం, ఇస్తా 35,000 అమౌంట్ అని అన్నాడు. అన్నాక ఆడదాకా ఎక్కించకపోయినాక నన్ను బయట కూర్చుండబెట్టిండు, లోపలికి పోయిండు. ఏం రాసిండో ఏమి ఇక లోపల ఏం మాట్లాడిండేమో ఆయనకు. ఇక అందులో రాసినాక మళ్ళీ బయటకు వచ్చి పేరు ఇయ్యని అన్నాడు. పేరు ఇయ్యని అన్నాక నీ నమ్మకం లేదు, నాకు ఇట్లా ఓడుతున్నది నీది, నా పేరు నీకెందుకు, నాకు 35,000 ఇస్తావా అని అన్నావు, మళ్ళీ నా పేరు అడుగుతున్నావు అని నేను అనేకంటే, నేను గోల్డ్ సైన్ ఇస్తామ్మా, ఇయ్యు, నాది బంగారుదే నా గొలుసు అని అన్నాడు. అన్నాక ఏం చేసిండేమో మత్తు వెళ్ళినట్టు చేసి నా గొలుసు తీసుకొని ఆడు గొలుసు ఇచ్చిండు. ఇంటికి గోల్డ్ తీసుకురాలేదు, ఆడనే ఉండమన్నాను నన్ను. అందులో ఆ గోల్డ్ నా చైన్ తీసుకున్నాడా, మళ్ళీ లోపలికి పోయినాక ఆయన ఏం మాట్లాడిండో తెలియదు. ఇక నిమిషంకి వెళ్ళిండు, 2 నిమిషాలు అయింది. అందులోకి వెళ్ళి వచ్చి ఇప్పుడు వస్తుందమ్మా అని అన్నాడు. నా చైన్ ఏదేనన్నా, ఇప్పుడు వస్తున్నా నీకు తీసుకొని వస్తా అని అన్నాడు. మరి ఆ చైన్ ఆయన దగ్గర పెట్టిండా, మరి ఆడ తీసుకుపోయిండో తెలియదు. ఎంత ఉంది చైన్? 2 తులాల చైన్ ఉంటుంది, 3 మాసాల పుస్తేలు, మాసం గుండ్లు.